రైతులు పండించే పంటలకు ఎన్నో రకాల చీడపీడలు ఆశించి నాణ్యత, దిగుబడులు తగ్గుతున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి అధిక ధరలు వెచ్చించి అనేక రకాల పురుగు మందులు, ఎరువులను వాడుతుంటారు. అయితే అవి పనిచేయకపోవటమే కాకుండా అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు రైతు స్థాయిలో ఇప్పుడు తక్కువ ఖర్చుతో సొంతంగా సూక్ష్మ జీవన క్రిమిసంహార మందులు, ఎరువులను తయారు చేసుకోవచ్చు. అవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం. హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత భారతదేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కల్పిస్తోంది. అంతేకాదు, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే బయోకల్చర్ను వాడాల్సిన అవసరం ఉంది. గతంలో వీటిని ల్యాబ్లలో మాత్రమే తయారు చేసేవారు కాబట్టి రైతులకు అంతగా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు రైతు స్థాయిలోనే తయారు చేసుకోవచ్చని చేసి చూపిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం ప్రకృతి వ్యవసాయ విభాగం వారు. ఈ బయోకల్చర్స్ అనేవి ఒక సూక్ష్మజీవులు అండి. దీన్ని ల్యాబ్లో మాత్రమే తయారు చేయగలుగుతారు. ఈ ల్యాబ్లో తయారు చేసేటువంటి ఈ బయోకల్చర్స్ని రైతు స్థాయిలో సులభంగా తయారు చేసుకునే విధానాన్ని తీసుకొచ్చాము. బయోకల్చర్స్లో రెండు రకాలండి. రెండు రకాలంటే మనం తీసుకొచ్చిన 18 రకాల బయోకల్చర్స్లో బవేరియా, వర్టిసిలం, లకానియా, బోరాన్ ఇలా 18 రకాలనేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. వీటినన్నింటినీ తయారు చేసుకునే విధంలో 6 రకాలేమో బయో పెస్టిసైడ్గా ఉపయోగపడతాయి, 12 రకాలు బయో ఫెర్టిలైజర్గా ఉపయోగపడతాయి. అంటే భూమిలో ఉన్నటువంటి సారాన్ని పెంపొందించడానికి, పైన స్ప్రేయింగ్ చేసుకోవడానికి 6 రకాలు పురుగుల నివారణకు ఉపయోగపడతాయి. దీన్ని తయారు చేసుకునే విధానం, దానికి కావలసిన సామాగ్రి 100 గ్రాములు జొన్నపిండి, 100 గ్రాములు బెల్లం, 400 గ్రాముల బియ్యపిండి అండి. వీటిని తీసుకొని 4 లీటర్ నీళ్లు తీసుకుంటాము. 4 లీటర్ నీటిలో ఈ మొత్తం చెప్పినటువంటి కల్చర్ని కలిపి బాగా ఒక జావ మాదిరిగా తయారయ్యేలాగా బాగా ఉడికిస్తామండి. ఉడికించిన తర్వాత వాటిని దించి వాటిని ట్రేలో ట్రాన్స్పర్టేషన్ చేస్తామండి. ఆ ట్రేలో ట్రాన్స్పర్టేషన్ అయిన తర్వాత దానిలో మేము తీసుకొచ్చినటువంటి ల్యాబుల్లో తీసుకొచ్చినటువంటి బయోకల్చర్ని దానిలో వేస్తాం. ఆ ట్రేలలో వేసి దాని మీద కవర్ పెట్టి 6 రోజుల పాటు చీకటి గదిలో పెడతాం, అట్టే పెడతాం. దానివల్ల 6 రోజుల తర్వాత అది తయారవుతుంది. తయారైన వాటిని మళ్ళీ 20 లీటర్ల క్యాన్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అది చేసిన తర్వాత దాన్ని ఒక 4 రోజులు ఉంచేటప్పటికి పూర్తి స్థాయిలో లిక్విడ్ తయారవుతుంది. ఈ తయారైన లిక్విడ్ని 200 లీటర్ల నీటికి ఒక్కొక్క లిక్విడ్ని 2 లీటర్లు తీసుకొని 12 లీటర్లని 200 లీటర్ డ్రమ్లో వేస్తామండి. దీన్ని దాదాపు ఇలాగ 20 ఎకరాలకు స్ప్రే చేయడానికి సరిపోతుంది. తర్వాత రెండో రకమైనటువంటి భూమిలో ఇచ్చుకునేటువంటి ఎరువులుగా ఉపయోగపడే వాటిని, భూమిలో ఆల్రెడీ అన్ని రకాల పోషకాలు ఉన్నాయండి, వాటిని మళ్ళీ డెవలప్ చేయడం కోసం భూమిలో మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పోషకాలని మేము ఇచ్చే బయోకల్చర్స్ ద్వారా ఆ మొక్క తీసుకునే స్థితికి, నత్రజని, భాస్వరం, పొటాష్ వీటిని మొక్క తీసుకునే స్థితికి మనం వేసేటువంటి బయోకల్చర్స్ మారుస్తాయి. మార్చి మొక్క దానంతట అదే తీసుకొని ఎదిగే అవకాశాన్ని ఈ బయోకల్చర్స్ కనిపిస్తాయి. ఈ 12 రకాల కల్చర్స్ వేయడానికి ఇది లిక్విడ్ ఫామ్లో తయారు చేస్తాము. ఈ లిక్విడ్ ఫామ్లో తయారు చేయడం కోసం 100 గ్రాముల బెల్లం, 20 గ్రాములు ఉప్పు అండి. ఈ రెండు కుక్కర్లో ఒక రకమైన స్టీమ్ చేస్తామండి. ఈ స్టీమ్ చేసిన దాని నుంచి స్టీమ్ అయిన తర్వాత, చల్లారిన తర్వాత 20 లీటర్ నీళ్ళలో మనం తయారు చేసిన 4 లీటర్ బెల్లం కల్చర్ని వేస్తాం. వేసిన తర్వాత మనం 2 లీటర్ల బాటిల్ తీసుకొని 2 లీటర్ల బాటిల్లో ఈ 12 రకాల కల్చర్స్ని ఒక్కొక్క దానిలో ఆ కల్చర్స్ని వేస్తే 4 రోజుల నుంచి 6 రోజుల్లో తయారవుతుంది. తయారైన కల్చర్స్ని మళ్ళీ మనం 20 లీటర్ టిన్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. 20 లీటర్లు అయిన తర్వాత మళ్ళీ 6 రోజులు ఆగితే మొత్తం కల్చర్ తయారవుతుందండి. దీన్ని 20 ఎకరాలకు స్ప్రే చేయొచ్చు. దీనికి అయ్యే ఖర్చు మనకి సుమారుగా ఎవరు తయారు చేసుకుని సరే ₹100 ఖర్చు అవుతుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఈ తక్కువ ఖర్చులో మనం ల్యాబుల్లో ఎన్నో రూపాయలు పెడితే రానటువంటి కల్చర్ని మన రైతు స్థాయిలో 100లోకి తీసుకొచ్చామండి. తర్వాత ఒక ప్యాకెట్ సూడోమోనాస్ కొనాలంటే రైతులకు తెలుసు అందరికీ ₹200 ఖర్చు అవుతుంది. కానీ మనకి 20 లీటర్ లిక్విడ్ ₹100 తయారవుతుంది. ఇంత తక్కువ ఖర్చులో రైతుకి ఇవ్వగలిగితే
ఆ రైతుని ఆ పంట అనేది చాలా తక్కువ ఖర్చులో చేయగలుగుతాం. రెండోది ఏంటంటే రైతుకి అయ్యే ఖర్చు అంతా కూడా ఎరువులు, పురుగు మందులు. వీటికే ఒక ఎకరానికి వచ్చేసి ఏ రైతుని కదిలించినా 20,000 రూపాయలు ఖర్చు చెప్తున్నాడండి. ఆ 20,000 రూపాయల ఖర్చుని మనం దాదాపుగా 1000 రూపాయల లోపలకు తీసుకురాగలుగుతాం. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కల్చర్లో ఆల్రెడీ మేము ముందుగా తయారు చేసిన కల్చర్ ఉంది. 6 రకాల నుంచి తీసుకున్నటువంటి మనం కల్చర్స్ని మేము లిక్విడ్లో తీసుకొచ్చిన దాన్ని ముందుగా తయారు చేసి ఒక 2 లీటర్లు అట్టే పెట్టాము. దాన్ని ఇప్పుడు ఈ ట్యాంక్లో వేసి స్ప్రే చేయడం జరిగింది. అలాగే వరిలోని అజొల్లా అని చెప్పేసి ఒక నాచు రకం మొక్క అండి ఇది. ఈ అజొల్లా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని వరి మొక్కకు అందిస్తుందండి. వరి మొక్కకు అందించడం ద్వారా ఈ మొక్క ఏపుగా పెరుగుతుంది. రెండోది ఈ అజొల్లా అనేది పైన పేరుకొని ఉంటుందండి. మేము వరిలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తామండి. లింగాకర్షక బుట్టలు, తర్వాత ఎల్లో ప్లేట్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఎట్టి పరిస్థితుల్లో క్రిమిసంహారాలు వాడకుండా ఈ ఎల్లో ప్లేట్లు పెట్టడం వల్ల ఈ తెల్లదోమ అనేది దానికి అతుక్కుపోతుందండి. అలాగే పక్షి స్థావరాలు పెట్టడం వల్ల అక్కడికక్కడే ఆ పక్షి అక్కడే ఉంటూ ఆ పురుగులను తింటూ వేరే చోటుకి వెళ్ళి అది నిలబడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చూస్తూ వేరే పురుగు, ఇలా మన పొలంలోనే పక్షులు కలియాడుతూ మనకు పురుగు మందులు కొట్టే అవసరం లేకుండానే మొత్తం పురుగులను అవి వేరేస్తాయండి. ఇవన్నీ పద్ధతులన్నీ పాటించిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్కడైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ కనిపించినట్లయితేనే మనం ఈ బయోకల్చర్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. అలాగే జీవామృతం అని మనం ఈ పొలానికి జీవామృతం ఇచ్చాము. ఇప్పటికే వీటిని వాడుతున్న రైతులకు దిగుబడి భరోసా ఇస్తూ ఉండడంతో కొత్తగా సూక్ష్మజీవుల క్రిమి సంహారాలు, సూక్ష్మజీవుల ఎరువులను సొంతంగా తయారు చేసుకుని వాడేందుకు ముందుకొస్తున్నారు. అతి తక్కువ ధరలోనే సొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఇక నుండి సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటామంటున్నారు. పచ్చి రొట్ట వేసి మామూలుగా భూమిలో కలయి దున్ని మామూలుగా జీవామృతం భారిత్తనం వరి చేనుకి మామూలుగా అదే ప్రకారంగా ఆకుపసర్లు అవి కొట్టి బాగానే చేను ఏపుగా పెరుగుతుంది. నాకు ఖర్చు కూడా తక్కువలోనే ఎక్కువ లాభడి వస్తుంది. పక్క రైతుకి నాకు కూడా చాలా డిఫరెన్స్గా ఉంది.